ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబల్లవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో నమః ఓం శ్రీం బగలాముఖి దేవి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవానుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది. మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు చంద్ర భగవానుడు తోటి షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశి సంచారం జరుగుతుంది. చంద్రభగవానుడు అంతా కూడా మకర, కుంభ, మీన రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్యగ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య గ్రహదేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిని అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజాయ నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమ, ఆరోగ్యకర్తయ నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఉత్తమైన
ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల, గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. జూన్ 1 తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. గ్రామ దత్తాత్రేయ నమః. సింహరాశి జాతకులకి గోచారిత్య ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య గ్రహస్థితి ఏ రకంగా ఉంది, రవి మార్పు వలన మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా జరుగుతుంది. రాష్ట్రాధిపతి ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా సప్తమ స్థానంలో మార్పు చెందడం, షష్టాగ్ర కూటమిలంతా కూడా ఉండడం వల్ల కుంభరాశిలో అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా రాష్ట్రాధిపతి సూర్య భగవానుడు కుంభరాశిలో సంచారం చేస్తుంటారు ఫిబ్రవరి 14 తారీఖు తర్వాత. ప్రధానంగా చూసుకుంటే రాహువు, శుక్రుడు, అంగారకుడు, బుధ భగవానుడు, చంద్రుడు ఈ యొక్క గ్రహాలతోటి సూర్య భగవాన్ అంతా కూడా కలియికతో ఉంటుంది. షష్టగ్రహ కుటుంబం అంతా కూడా సంభవిస్తుంది. గ్రహాల యొక్క సంయోగం అంటారు దీన్నంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. సప్తమ స్థానంలో ఇదంతా కూడా జరుగుతుంది. కావున మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉన్నారు. మీకంతా కూడా శని భగవానుడు ఏలిన ఇక్కడ అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు. కావున మీకంతా కూడా ప్రధానంగా శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. మీకంతా కూడా ఇక్కడ 16వ తారీఖు, 18వ తారీఖు, 24వ తారీఖు ఈ తారీఖు తర్వాత మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. మాసాంతంలో శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ నవగ్రహ జపాది కార్యక్రమాల్లో భాగంగా సూర్య భగవానుడికి, శుక్రుడికి మరియు శనీశ్వరుడికి, అంగారకుడికి, రాహుకి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది. సింహరాశి జాతకులంతా కూడా సూర్య భగవానుడి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఈ ద్వాదశ నామాలతోటి ఆచరించాలి. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవాయ నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, లోకానాం పతయే నమః, సర్వమంగళ విగ్రహాయ నమః, సవిత్రా సూర్యనారాయణ స్వామినే నమః, ఆదిత్యాయ నమః అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలంతా కూడా ఆచరించండి. ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యము, మనశ్శాంతి, జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోధుమలు దానం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరంతా కూడా ఇక్కడ దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలంతా కూడా 16 తారీఖు తర్వాత మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళు అంటే క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి అంతా కూడా శుక్రుడు యొక్కరంగా ఉన్నారు. కావున శుక్రుడు అంతా కూడా యొక్కరంగా ఉన్నారు. మిత్రస్థానంలో ఉన్నారు. కావున బుధ భగవాన్తో పాటు కలిసి ఉన్నారు. వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. బంగారం వ్యాపారం చేసే వాళ్ళు, జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ మాఘమాసంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున మంచి సీజన్లో అంతా కూడా అఖండమైన ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఆర్థికంగా మంచి పొజిషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సినిమా ఛాన్సెస్ కానీ మంచి క్యారెక్టర్స్ లభించడం కానీ సినీ రంగంలో వాళ్ళకు కూడా
మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాయానం చేసే వాళ్ళకంతా కూడా విదేశాయానం సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగరీత్యా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మృత్యుంజయ జపాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రుద్రహోమాన్ని ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది కృతులు చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది.